ఆషాఢమాసం బోనాల సందడి మొదలైంది. గోల్కొండ కోటకు ఆడపడుచులు పోటెత్తారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో తమ బోనాల్ని సమర్పిస్తున్నారు. దీంతో అక్కడ కోలాహలం నెలకొంది. ఆషాఢంలో ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించడం తెలంగాణలో అనాదిగా వస్తున్న ఆచారం. కాకతీయుల కాలంలో గోల్కొండలో మట్టి కోటను నిర్మించేందుకు ప్రతాపరుద్రుడు మొదటిసారిగా తొలి బోనం అమ్మవారికి సమర్పించినట్లు ప్రచారంలో ఉంది. చరిత్రాత్మక గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ అమావాస్య తొలి ఆదివారంతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవంలో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల సమర్పణతో ముగుస్తుంది. ప్రస్తుతం గోల్కొండ అమ్మవారి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. అక్కడ నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణం గురించి మా ప్రతినిధి దేవి మరిన్ని వివరాలు అందిస్తారు. దేవి, ఓవర్ టు యు. తెలంగాణ జనజీవన ప్రతీకలే బోనాలు. నెల రోజుల పాటు గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలతో ప్రారంభమై గోల్కొండ బోనాలకు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం మొదటి గేట్ దగ్గరే మెటల్ డిటెక్టర్స్ పెట్టి ప్రతి ఒక్కరిని చెక్ చేసిన తర్వాత లోనికి పంపిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ పోలీసులను మోహరించడం, అలాగే టాస్క్ ఫోర్స్, అలాగే మెటల్ డిటెక్టర్లతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మానిటరింగ్ సిస్టమ్ పెట్టుకొని ఎక్కడ ఒకవేళ రద్దీ పెరిగినా వాళ్ళని కంట్రోల్ చేసి పంపించేలాగా మానిటరింగ్ సిస్టాన్ని ఏర్పాటు చేసి పంపించడం జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఉండడం కోసం పూర్తిగా అన్ని చోట్ల కూడా మెటల్ డిటెక్టర్ పెట్టి చెక్ చేసి పంపించడం జరుగుతుంది. అలాగే ప్రతి రోల్లో కూడా పోలీసులను మోహరించడం, వాళ్ళని నిలువరించకుండా ఎక్కడ ఆగకుండా రద్దీ పెరిగి ఇబ్బంది తలెత్తకుండా పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. బోనాలు తీసుకొచ్చే టైంలో కానీ అలాగే హడావిడిగా ఉన్న టైంలో కానీ వారిని వెంటనే పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి గాను కొంతమంది పోలీసులతో పాటు స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వాలంటీర్లను అందుబాటులో ఉంచుకున్నారు పోలీసులు. ఈ రెండో వారం కావడం వల్ల నెల రోజుల పాటు జరిగే బోనాల్లో రెండో ఆదివారం భారీగా జనం వస్తారని నేపథ్యంలో వచ్చిన జనాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించడం కాకుండా అలాగే సెక్యూరిటీ యాక్సెప్ట్లో కూడా కావాల్సిన చర్యలు తీసుకున్నారు. ప్రతి పోల్కి సీసీ కెమెరాలు అరేంజ్ చేశారు. అటు ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా ఏర్పాటు చేయడం వల్ల ఎక్కడ ఏదన్నా జరగరాని సంఘటన జరిగినా ముందే గుర్తించేలాగా మానిటరింగ్ సిస్టాన్ని పెట్టుకొని సీసీ కెమెరాలను అప్డేట్గా అనుసంధానం చేసి వాటిని పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఏసీపీ స్థాయి అధికారి ఇక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సుమారుగా 17 మంది ఎస్ఐలు, 6 సిఐలు, ఒక ఏసీబీ డ్యూటీలో ఉంటున్నారు. 24 గంటల పాటు అందుబాటులో ఉండేలాగా ఈ రాత్రి మొత్తం కొనసాగుతుంది కాబట్టి పూర్తిగా సెక్యూరిటీని బలోపేతం చేసి ఎక్కడ అవాంఛనీయ జరగకుండా బోనాల ప్రక్రియ పూర్తిగా జరిగేలాగా ఈరోజు సండే ఉన్న ఈ రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఓటు స్టూడియో. జనజీవన ప్రతీకలే బోనాలు. నెల రోజుల పాటు గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలతో ప్రారంభమయ్యేటువంటి ఈ జానపద ఉత్సవం ఈ నెలన్నాళ్ళు కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఒక సంబరంగా, ఒక పండుగలాగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ప్రస్తుతం మనం గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయానికి ఎంతో ప్రాచీనమైనటువంటి చరిత్ర ఉంది. 1143వ సంవత్సరంలో కాకతీయుల కాలం నాటి ప్రతాప రుద్రుడు మొట్టమొదట ఇక్కడ ఒక మట్టి కోట నిర్మించే క్రమంలో అమ్మవారికి ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ క్రమంలోనే బోనాలు సమర్పణ అనేది జరిగింది. బోనాల ఉత్సవం అనేది అనాదిగా వస్తున్నప్పటికీ సృష్టికి మూలం ఆదిపరాశక్తి. ఆ ఆదిపరాశక్తిని ప్రసన్నం చేసుకునేందుకు, ఆమెకు కృతజ్ఞతా భావాన్ని తెలిపేందుకే మరి మొట్టమొదటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి వచ్చినటువంటి ఏదైతే ఉందో అన్నాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఆ భోజనాన్నే బోనంగాను, అలాగే బువ్వగాను, ప్రసాదంగాను, నివేదనగాను పిలుస్తూ ఉంటారు. ఏ పేరుతో పిలిచినా కృతజ్ఞతాపూర్వక ఉత్సవంగా మనము ఈ యొక్క బోనాల ఉత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇది ఒక ప్రకృతి పండుగ. ప్రాకృతిక శక్తులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాకృతిక శక్తుల్ని ప్రసన్నం చేసుకునే క్రమంలో ప్రకృతి మాత ఆరాధన అనేది మరి యుగాల నుంచి కూడా పరంపరగా మనిషి జీవితంలో సమ్మిళితమై ఉందని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం జగదాంబిక అమ్మవారి దగ్గర ఉన్నాము. ఆ అమ్మవారి ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పుడు ముగుస్తాయో మరి అయ్యవారు ఇక్కడ ఉన్నారు. అర్చక స్వామిని అడిగి మనం తెలుసుకుందాం. జగదాంబిక అమ్మవారి యొక్క ప్రాముఖ్యత ఏంటి, విశిష్టత ఏంటి, అసలు ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి?
తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ బోనాలు జరిగే ఈ అమ్మవారి గుడిలోనే ఉంది. ఇది చారిత్రమైన గుడి. ఇది కాకతీయ రాజుల అప్పటి నుంచి గుడి ఇక్కడ పూజలు జరుగుతాయి. నైజాం మన ముస్లిం రాజుల అప్పటి నుంచి ఇక్కడ బోనాలు సమర్పించుకుంటారు. ఇంకోటి తెలంగాణ అవతరించిన తర్వాత మన కేసీఆర్ తర్వాత ఈ గుడికి ఒక బోనాల్లో ఒక ప్రాముఖ్యత చాలా పెరిగింది. చూస్తూనే ఉన్నారు, చాలా ప్రజలు విపరీతంగా లాస్ట్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉన్నారు. ఆషాఢ మాసంలో ఫస్ట్ బోనాలు ఈ గుడిలో సమర్పించుకున్న తర్వాత తెలంగాణలో ప్రతి గుడిలో తర్వాత అక్కడ బోనాలు ఒడిబియాలు అన్నీ సమర్పించుకుంటారు. ఈ అమ్మవారి ఈ ఆషాఢ మాసంలో 4 రోజులు పూజలు జరుగుతాయి. ప్రతి గురువారం ఆదివారం మొదలుకు మొత్తం నెలల్లో 9 వారాలు పూజలు జరుగుతాయి. ఈరోజు మూడో వారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి ప్లస్ ట్విన్ సిటీస్ నుంచి చాలా వేల భక్తులు ఇక్కడ తరలి వచ్చారు. చూస్తూనే ఉన్నారు, చాలా ఏమి ఆకంఠం లేకుండా మా ఈఓ గారు, మా చైర్మన్ గారు కానీ మన మినిస్టర్ తెలంగాణ మినిస్టర్ ప్రత్యేకించి ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, జిహెచ్ఎంసీ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ చాలా మంచి సహకరిస్తున్నారు. చాలా అద్భుతంగా సాగుతోంది. ఆషాఢ మాసం అంటేనే ఒక ఆధ్యాత్మిక మాసంగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ ఆధ్యాత్మిక మాసం ఆషాఢ మాసం దక్షిణాయనం ఆరంభం, వర్ష ఋతువు ప్రారంభం కాబట్టి ఆ వర్ష ఋతువు నుంచి వచ్చినటువంటి ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో ఈ సమాజాన్ని అంతటికీ కూడా, ఈ సకల చరాచర సృష్టికి మూలం మరి ఆహారం. ప్రతి మనిషి బ్రతకాలంటే మరి గాలి, నీరు, ఆహారం ఈ 3 కావాలి. ఈ 3 కూడా సమృద్ధిగా ప్రకృతి నుంచి వస్తాయి కాబట్టి ఆ ప్రకృతి మాతకు సమర్పణగా ఇచ్చేటువంటి ఈ యొక్క నివేదన ప్రసాదం బోనం, ఏ పేరుతో పిలిచినా అమ్మవారికి కృతజ్ఞత భావం అనేది మాత్రం ఈ పండుగలో మనకు కనిపిస్తుంది. ఆలయ కమిటీ చైర్మన్ ఉన్నారు. ఈ గోల్కొండ ఉత్సవాల్లో ఏ విధంగా జరుగుతున్నాయి ఈ జగదాంబిక అమ్మవారి ఉత్సవాలు, ఆయన్నే అడిగి తెలుసుకుందాం. ఎలా జరుగుతాయి ఈ నెల నాళ్ళు? మేడం, ఈ మొన్న జూన్ 25న ప్రారంభించిన ఈ యొక్క తొట్టెల ఊరింపు కార్యక్రమం వచ్చే నెల జూలైకి 23 కంప్లీట్ అవుతోంది. అన్ని బోనాలు రాష్ట్రంలో 2 రోజులు అవుతే ఈ యొక్క జగదాంబ అమ్మవారికి 4 రోజులు ఉంటాయి. ఇందులో ప్రత్యేకత ఏంటంటే 9 పూజలు ఉంటాయి మేడం. 9 పూజలకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా మనకు ఇక్కడ భక్తులు రావడం జరుగుతూ ఉంది. గత సంవత్సరము ఈ యొక్క 3వ పూజకు 1,25,000 మంది భక్తులు రావడం జరిగింది. ఈసారి దాదాపు 3.5 నుంచి 4 లక్షల వరకు భక్తులు రావడం జరుగుతూ ఉంది మేడం. మీరు చూస్తూ ఉన్నారు. వారికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి మా యొక్క మంత్రి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రత్యేక దృష్టి వహించి 15 రోజుల క్రితం ఈ యొక్క అందరు అధికారులను పిలిపించి మరి ఈ యొక్క బోనాలకు ఏ ఇబ్బంది కలగకుండా మరి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. R&B వాళ్ళకు ఈసారి ప్రత్యేక సూచించడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ టైం ఒకటే వే ఉండే కాబట్టి ఇన్ అవుట్ ఒకటే ఉండే. ఈ సంవత్సరం ఎగ్జిట్ కూడా రాణిమైల్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మేడం మంచినీటి వసతులు కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా మహిళలకు బోనం అంటే మేడం మరి మహిళలు కాబట్టి మహిళలకు వంట గురించి ప్రత్యేకంగా 100 ట్యాప్స్లు కూడా ఏర్పాటు చేయడం. ఎక్కడ వంట చేసుకుంటే అక్కడక్కడ మేము 10 డ్రమ్ములను పెట్టి అక్కడక్కడ కూడా మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ వారు కూడా దాదాపు మరి శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. లక్షలాదిగా గోల్కొండ అమ్మవారి, మహంకాళి అమ్మవారిని మరి దర్శించుకునేందుకు విచ్చేస్తారు. ఈ నెల నాళ్ళు కూడా మనం చూడొచ్చు ఇక్కడ అమ్మవారికి పసుపు, కుంకుమ, వడి బియ్యం ఏవైతే ఉన్నాయో పంటల ద్వారా వచ్చేటువంటి ఈ వడి బియ్యాన్ని అమ్మవారికి ఇలా కొబ్బరి చిప్పలో ముంచి అమ్మవారికి వడి బియ్యాన్ని సమర్పిస్తూ ఉంటారు. అలాగే మనం చూస్తున్నాము ఏవైతే ఉన్నాయో ప్రకృతి నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులన్నిటినీ కూడా పసుపు, కుంకుమ, కలశం, పూలు, అలాగే నిమ్మకాయలు, అలాగే అనేక రకాలైనటువంటి పళ్ళు, ఆహార ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో బియ్యము, పెసలు, అన్నములో పొంగలి, అలాగే